అన్న మూవీ ఎలా అనిపించింది లేని అన్న తొడగొట్టి చెప్తున్నానా, అఖిల్ కెరియర్ లా ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. అసలు నిలిల్ క్యారెక్టర్ ఎలా చేయాలో అలా చేసి చూపించిండు మన నిలిల్ గారు యాక్టింగ్. అఖిల్ కి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లుంటది అంటే అసలు పక్కోళ్ళు కూడా మనం చూసినా కూడా అంటే చూసినా కూడా నెక్స్ట్ ఏం చేస్తాడు యాక్టింగ్ లో ఎలా చేస్తాడే ఆ పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఇట్లా బూస్ బాన్స్ వస్తున్నాయనా. యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు, ఎక్కడ కూడా పోలేదు. నిజంగా చెప్పాలంటే నాగార్జున ఫ్యాన్స్ మాత్రం ఇట్లా కలర్ చేసుకుంటాను. ఎందుకంటే ఛానల్ తో ఒక సింహం ఎంతో దూరం పరిగెత్తుతుంటది, ఎత్తి 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 ఎన్నో కదా అలసిపోతుంది, మళ్ళా లేచిలా పడుతుంది. అదే అఖిల్ అని చెప్పొచ్చు. ఒక సింహం లేక చాలా మంది బాగాలేదు అంటున్నారు కదా అన్న. ఒకటి చెప్తున్నా, సినిమా బాగున్నా కొంతమంది బాగాలని చెప్తారన్నా. సినిమా మాత్రం చూస్తే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది చెప్పేటోళ్ళు చెప్తారు, పట్టించుకోవద్దు. మెయిన్ ఒకటి చెప్తున్నా, ఆ సినిమా మాత్రం లవ్ స్టోరీ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. అంటే అన్ని కలిపి తీసిన డైరెక్టర్ గారు. అంటే ఒక అన్ని మొత్తం అసలు మనం ఊహించుకోం, ఆ కథ తగ్గట్టు ఎలా తీసుకోపోవాలో అలా తీసుకోపోయిన డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు మాత్రం ఇచ్చి పడేసిన హ్యాట్సాప్ అన్న మ్యూజిక్. మళ్ళీ నాకు ఒక కేజీఎఫ్ గుర్తొచ్చింది, ఒక రంగస్థలం గుర్తొచ్చింది. ఆ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా అఖిల్ గారి కెరియర్ లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నాగార్జున గారు నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ సార్. అఖిల్ గారు ఇంత మంచి యాక్టింగ్ చేశారు. ఛానల్ తో బిగ్గెస్ట్ మూవీ పడ్డది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసిన యాక్టింగ్. ఈ సినిమా రాసి పెట్టుకోండి, అఖిల్ గారి కెరియర్ లా ఇది బిగ్గెస్ట్ మూవీ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ అఖిల్ గారు ప్రశాంత్ డైరెక్షన్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది బిగ్గెస్ట్ మూవీ. జై నాగార్జున. ఇలా చేసి చూపించిండు మన నిలిల్ గారు యాక్టింగ్. అఖిల్ కి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లుంటది అంటే అసలు పక్కోళ్ళు కూడా మనం చూసినా కూడా అంటే చూసినా కూడా నెక్స్ట్ ఏం చేస్తాడు యాక్టింగ్ లో ఎలా చేస్తాడే ఆ పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఇట్లా బూస్ బాన్స్ వస్తున్నాయనా. యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు, ఎక్కడ కూడా పోలేదు. నిజంగా చెప్పాలంటే నాగార్జున ఫ్యాన్స్ మాత్రం ఇట్లా కలర్ చేసుకుంటాను. ఎందుకంటే ఛానల్ తో ఒక సింహం ఎంతో దూరం పరిగెత్తుతుంటది, ఎత్తి 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 ఎన్నో కదా అలసిపోతుంది, మళ్ళా లేచిలా పడుతుంది. అదే అఖిల్ అని చెప్పొచ్చు. ఒక సింహం లేక చాలా మంది బాగాలేదు అంటున్నారు కదా అన్న. ఒకటి చెప్తున్నా, సినిమా బాగున్నా కొంతమంది బాగాలని చెప్తారన్నా. సినిమా మాత్రం చూస్తే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది చెప్పేటోళ్ళు చెప్తారు, పట్టించుకోవద్దు. మెయిన్ ఒకటి చెప్తున్నా, ఆ సినిమా మాత్రం లవ్ స్టోరీ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. అంటే అన్ని కలిపి తీసిన డైరెక్టర్ గారు. అంటే ఒక అన్ని మొత్తం అసలు మనం ఊహించుకోం, ఆ కథ తగ్గట్టు ఎలా తీసుకోపోవాలో అలా తీసుకోపోయిన డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు మాత్రం ఇచ్చి పడేసిన హ్యాట్సాప్ అన్న మ్యూజిక్. మళ్ళీ నాకు ఒక కేజీఎఫ్ గుర్తొచ్చింది, ఒక రంగస్థలం గుర్తొచ్చింది. ఆ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా అఖిల్ గారి కెరియర్ లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నాగార్జున గారు నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ సార్. అఖిల్ గారు ఇంత మంచి యాక్టింగ్ చేశారు. ఛానల్ తో బిగ్గెస్ట్ మూవీ పడ్డది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసిన యాక్టింగ్. ఈ సినిమా రాసి పెట్టుకోండి, అఖిల్ గారి కెరియర్ లా ఇది బిగ్గెస్ట్ మూవీ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ అఖిల్ గారు ప్రశాంత్ డైరెక్షన్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది బిగ్గెస్ట్ మూవీ. జై నాగార్జున.